శక్తి మీడియా ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనతో పాటు వీరవెల్లి రాజేష్ గారు, బీజేపీ ఖమ్మం జిల్లా అధికార ప్రతినిధి గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం. సార్, ఇప్పుడు నరేంద్ర మోడీ గారు 5 సంవత్సరాల వయసు వస్తుంది. ఇప్పుడు సెప్టెంబర్ 18 అయితే ఇప్పుడు ఆర్ఎస్ఎస్లో మనం ఇప్పుడు రకరకాల కథనాలు చూస్తున్నాం మీడియా వైజ్గా. ఏంటంటే 75 ఇయర్స్కి రిటైర్మెంట్ అవుతారు, దాని తర్వాత నెక్స్ట్ నాయకత్వం ఏది అని చెప్పేసి క్వశ్చన్ అడుగుతున్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి సార్? ముందుగా శక్తి మీడియా అభిమానులందరూ కూడా ముందుగా నమస్కారాలు. ఏదైతే మీరు అడిగిన క్వశ్చన్ ఏదైతే ఉందో, ఈ మధ్యన సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతుంది. ఏదైతే నరేంద్ర మోడీ గారు 75 సంవత్సరాల నిర్ణయం కాబట్టి వారు రిటైర్ కావాలని మీరు చెప్పినటువంటి మాట ఏదైతే ఉందో అది పూర్తి అవాస్తవం. ఆ రోజున ఆర్ఎస్ భగవత్ గారు అన్న మాట ఏంటంటే 75 సంవత్సరాలు దాటిన తర్వాత ఎవరైనా కూడా వారు సొంతగా చాలా గప్పించుకొని పక్కా జరిగితే చాలా బాగుంటుంది అన్న అభిప్రాయం. భారతీయ జనతా పార్టీ నాయకులు కావచ్చు, ఈ రోజున్న ఈ దేశంలో ఉన్న ప్రజలు కావచ్చు, ఒకటే కోరుకుంటున్నారు, నరేంద్ర మోడీ గారు వారి జీవితాంతం ఈ దేశానికి ప్రధానిగా ఉండాలనేది అందరి యొక్క ఆకాంక్ష. అది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ప్రజలందరూ. ఇప్పుడు ఒకవేళ నరేంద్ర మోడీ గారు వద్దు అనేసి వారంతటా వారే తప్పుకుంటే బీజేపీలో ఎవరికి ఆ ఛాన్స్ ఉంది? భారతీయ జనతా పార్టీలో ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఒక నాయకుడు లక్షణం పుచ్చుకొని ఉంటారు. అది మీ అందరికీ తెలియంది కాదు. ఒక సామాన్య కార్యకర్తని సీఎంలు చేసిన గొప్ప చరిత్ర ఉన్నటువంటి పార్టీ ఏదైనా ఉంటే అది భారతీయ జనతా పార్టీనే. మీరు అంటూ దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ గారు వారంతటా వారు తప్పుకున్న రోజున ఆ స్థానాన్ని పూర్తి చేయడానికి, ఆ స్థానాన్ని ఫుల్ఫిల్ చేయడానికి భారతీయ జనతా పార్టీలో చాలామంది నాయకులను తయారు చేసినటువంటి చరిత్ర ఉంది భారతీయ జనతా పార్టీకి. ఏ లీడర్ నెక్స్ట్? ఇప్పుడు ఎందుకంటే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ మంత్స్లోనే మనం సెలెక్ట్ చేయాలి కాబట్టి ఇక్కడ ఏ నాయకుడు అంటే ఇక్కడ రేస్లో ఉన్నది ఎవరు అనుకోవచ్చు? భారతీయ జనతా పార్టీ అధిష్టానం ఏది నిర్ణయిస్తే వారు ప్రధాని అవుతారు. భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటంటే ఒక సామాన్య కార్యకర్తను కూడా, ఇప్పుడు నరేంద్ర మోడీ గారు కూడా ఒక సామాన్య కార్యకర్తగా వారు ప్రవేశించి ఒక రాష్ట్రానికి సీఎంగా ఉండి వారు ఈ రోజున దేశానికి ప్రధాని అయ్యారు. అది మనందరం కూడా మర్చిపోకూడదు. భారతీయ జనతా పార్టీ సగటు కార్యకర్తను కూడా నాయకుని చేసే గొప్ప లక్షణం ఒక భారతీయ జనతా మాత్రమే ఉంది. అయితే ఇప్పుడు మనకి మీడియాలో వస్తున్న పేర్లు ఏంటంటే అమిత్ షా గారు ప్లస్ ఇంకోటి వచ్చేసరికి యోగి ఆదిత్యనాథ్ గారు. ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ గారు మన యోగి గారిని చూస్తే అక్కడ సీఎం ఆఫ్ ది ఉత్తరప్రదేశ్కి వారు సీఎం ఉన్నారు. ఇప్పుడు అమిత్ షా గారు వచ్చేసరికి కేంద్ర హోంశాఖ మంత్రి వర్యులుగా ఉన్నారు. ఇప్పుడు వీరిద్దరిలో ఎవరైతే బెస్ట్ అనేసి కార్యకర్త అనుకుంటున్నాడు? మరొకసారి తెలియజేస్తున్నా మీకు, ఎవరైనా సరే భారతీయ జనతా పార్టీ అధిష్టానం నిర్ణయించిన వ్యక్తి ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఉంటారు. అది కార్యకర్తల అభిష్టం మేరకు, అదేవిధంగా నాయకుల అభిష్టం మేరకు జరుగుతుంది. మీరు అన్నట్టు అమిత్ షా గారు కావచ్చు, తర్వాత మీరు అన్నట్టు యోగి ఆదిత్యనాథ్ గారు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఎవరైనా కూడా స్వాగతించడానికి ఈ దేశ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. అది కూడా నరేంద్ర మోడీ గారు వారంతటా వారు తప్పుకుంటే తప్పితే వారిని కాదని నిర్ణయించే అధికారం ఎవరికి లేదు. ఎందుకంటే వారే కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఓకే, ఇప్పుడు మనం ప్రైమ్ మినిస్టర్ గురించి, మనం ప్రధానమంత్రి గురించి పక్కన పెడితే, ఇప్పుడు బీజేపీ జాతీయ అధ్యక్షులు ఇప్పుడు మహిళల నుంచి ఒకళ్ళు అవుతారని చెప్తున్నారు, సౌత్ రీజియన్ నుంచి ఒకరికి వస్తారని చెప్తున్నారు. అసలు ఇది డిఫరెంట్ నెరేటివ్. ఒకటి సౌత్ నుంచి ఎందుకు సెలెక్ట్ చేద్దాం అనుకుంటున్నారు? ఒక మహిళని తీసుకొస్తే ఇక్కడ మహిళ రోల్ చేంజ్ చేస్తుంది ఇక్కడ బీజేపీ పార్టీని. తప్పకుండా మంచి క్వశ్చన్ అండి. ఈరోజు మహిళల సాధికారత కోసం పోరాడుతున్న పార్టీ ఏదైనా ఉంటే భారతీయ జనతా పార్టీ. ఇలా మహిళలకి చట్టసభల్లో కావచ్చు, స్థానిక సంస్థల ఎన్నికల్లో కావచ్చు, రిజర్వేషన్లో కావచ్చు, మహిళలకి పెద్దపీట వేస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీలో మహిళలకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. అదేవిధంగా మీరు అన్నట్టు జాతీయ అధ్యక్షురాలుగా మహిళలు నియమిస్తే ప్రతి ఒక మహిళకి ఇచ్చిన గౌరవంగా ఉంటుంది. మీరు అన్నట్టు కష్టపడే కార్యకర్తలకి నిదర్శనం మీరు చూడవచ్చు. మొన్న రీసెంట్గా తెలంగాణ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా రామచంద్ర గారు నియమించారు. 40 సంవత్సరాలు ఈ భారతీయ జనతా పార్టీ కోసం అనునిత్యం కష్టపడినటువంటి వ్యక్తి రామచంద్రరావు గారు. అలాంటి వ్యక్తిని ఈరోజు మనం అనుకోలేము. మనం వారికి ఇస్తారు వీరికి ఇస్తారు అనుకున్నాం, కానీ వారికి ఈరోజు రామచంద్రరావు గారికి ఇవ్వటం అంటే, ఒక సామాన్య కార్యకర్తకి రాష్ట్ర అధ్యక్షుడి పదవి ఇవ్వటం అంటే ఒక భారతీయ జనతా పార్టీలోనే సాధ్యం. అది కూడా మీరు అన్నట్టు మహిళలకు ఇస్తున్నారంటే తప్పకుండా మహిళలకి పెద్దపీట వేసే పార్టీ భారతీయ జనతా పార్టీ సార్.